जय श्री राम जय श्री राम भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी గారి నాయకత్వం భారత్ మాతా की జై ఈ రోజు ఏదైతే మున్సిపల్లో సాధారణ సమావేశము దానికి అందరం కూడా 8 మంది కౌన్సిలర్లు అందరం కూడా పాల్గొనడం జరిగింది। ఏదైతే మొన్న చెప్పినట్టుగా మీడియాలో వచ్చిన కథనాలు ఏదైతే ఉందో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పి అది పూర్తిగా విరుద్ధం। ఎందుకు అంటే మొన్న జరిగిన సమావేశంలో కమిషనర్ గారు ఆగమాగంలో ఆయననే మొత్తము చేసుకొని అంతటా మాకు లాస్ట్కు పేపర్ ఇచ్చి ఆగమాగం చేసి మా అందరికి కూడా, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా కొత్త వాళ్ళమే, మాకేం అప్పుడు మాకు ఇదుకు లేకుండే ఆయన మనం అందరినీ ఆగం చేసేసి ఆయన తీర్మానం చేయడం జరిగింది। మేము దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము। ఏదైతే ఇప్పుడు అనుకున్నారో మన ఇది తై బజారు అది మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా తీర్మానం చేయడం జరిగింది। అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మన 2వ తారీఖు హనుమాన్ జయంతి వస్తుందో ప్రతి ఎవరికైతే అందరికీ ఎట్లా ఏ రకంగా ఇచ్చిరో బడ్జెట్ కేటాయించిరో హనుమాన్ జయంతికి కూడా అదే విధంగా బడ్జెట్ కేటాయించి తీర్మానం చేయాలని చెప్పి ఇప్పుడు కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది। దాంతోపాటుగా ఈ మన మున్సిపాలిటీలో 27 బాత్రూమ్లు ఉన్నాయని చెప్తున్నారు। ఒక్కొక్క బాత్రూమ్ 57,000 రూపాయలు ఛార్జ్ చేశారు। ఎక్కడున్నాయి 27 బాత్రూమ్లు ఒక్కసారి చూపించాలని చెప్పి కమిషనర్ గారు కోరడం జరిగింది। వాళ్ళు కూడా తడబడుతున్నారు, ఎక్కడ చూపించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీటన్నిటి కూడా మేము ఖండించినాము। దానికి ఈరోజు మేము కమిషనర్ గారి దగ్గర గట్టిగా ఖండించి వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము। కమిషనర్ గారు మీరు ఏదైతే మీరు క్లియర్గా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి చెప్పి మేము కోరుతా ఉన్నాం। ఈ ఎజెండా ఇవ్వడం జరిగిందో ఇది మాకు ఒక రోజు ముందే ఇస్తున్నారు। ఇదే ఎజెండా మాకు ఒక 4 రోజుల ముందు ఇస్తే మేము దీన్ని పూర్తిగా స్టడీ చేసి దీంట్లో అవకతవక లేదా ఉంటే మేము వారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సవరించాలని చెప్పి కోరుతుంటే, కానీ మీరు ఏం చేస్తున్నారంటే రేపు మీటింగ్ అనగా ఈ రోజు మా చేతికి ఇస్తే మేము దీంట్లో ఏం చూడాలా? దాదాపు 47-51 అంశాలు ఉన్నాయి దీంట్లో। 51 అంశాలు మేము ఏం చూడాలా? ఇయ్యాల మీటింగ్ అంటే నిన్ను ఇచ్చారు మాకు, ఇది ఏం చూస్తాం ఇది మేము? కాబట్టి మాకు ఇది 5 రోజుల ముందు ఇవ్వాలని చెప్పి ఎజెండా మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది। ఆర్మూర్లో మన 2వ తారీఖు రోజు మనకు హనుమాన్ జయంతి సందర్భంగా టెంట్లు, చైర్లు, సిస్టమ్, కార్పెట్లు అవన్నీ రంజాన్ అప్పుడు ఎట్లా శాంక్షన్ చేసిండ్రో మనకు కూడా అలాగే శాంక్షన్ చేయాలని మేము కమిషనర్ గారిని కోరుకుంటున్నాం। జై శ్రీరామ్, భారత్ మాతాకి జై। ఈ నెల 2వ తారీఖు నాడు హనుమాన్ జన్మదిన సందర్భంగా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మన ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఎలాంటి వసతులు కల్పించిందో మన హనుమాన్ జన్మదినం సందర్భంగా హిందువులందరికీ కూడా అలాంటి వసతులే, టెంట్లు, వాటర్ సప్లై కానీ, కార్పెట్లు కానీ ప్రతి సౌకర్యంగా అందరికీ సౌకర్యవంతం కల్పించని కోరుతున్నాం। భారత్ మాతాకి జై, జై శ్రీరామ్।